ఇక మా నాన్న మా తాతని తోలుకొని అయితే కళ్ళుకోతా అని చూస్తే మా శ్రీనాథ్ గడు అయితే ఎంబడబడ్డాడు. ఇక ఆఖరికత్తే మా తాతని దింపేసి మా శ్రీనాథ్ గారిని అయితే తోలుకొని పోయిండు. మా అమ్మ అయితే మంచిగా పూజ చేస్తుందా లేదా అని చెప్పేసి మా అభినందన్ అయితే కావాలన్నాడు. ఒకవేళ పూజ మంచిగా చేయకపోతే ఆ గన్నుతో అయితే కాల్సేటట్టే ఉన్నాడు. అసలు మా నాన్న కళ్ళుకి ఎందుకు వేయండు, మా అభినందన్ మా అమ్మని గన్నుతో ఎందుకు కాల్సెత్తాడు? ఇవన్నీ ఎందుకంటే మా డాడోళ్ళు అయితే మైసమ్మ తల్లిని మొక్కుతురు. మా డాడీ నా చిన్నతనం నుంచే దుబాయ్లోనే ఉండేవాడు, అందుకని మొక్కుడు ఎక్కడ తెలియదు. కోడి కూడా కోసుడు నేర్చుకోలేడు పాపం. ఇక ఎప్పుడైనా మా నాన్నమ్మ మా తాతయ్యనే కోసేవాళ్ళు. అందుకే ఇప్పుడైతే మా అమ్మకు వస్తుంది, ఎందుకంటే మా డాడీ గొయ్యరాదు కదా, అందుకని చెప్పి నీళ్లు పోతుండు. ఇక కోసుడైతే కోసింది కానీ ఇక కూరండమని అయితే నాకే అప్ప చెప్పింది, ఎందుకంటే మా అమ్మకి సాతన అయితే లేదట. ఇక మేమైతే మైసమ్మ తల్లిని మొక్కి సంవత్సరం కూడా అయితే లేదు, కానీ మళ్ళా మొక్కినాం, ఎందుకంటే మా డాడీ మనస్ఫూర్తిగా మొక్కాలని. కూర అయితే అండుడైతే అండేసిన, ఇక మేమైతే తినలేదు, మా వాళ్ళే తిన్నారు. ఎందుకంటే మా అత్తమ్మలేమో అందరు కలిసి, అంటే 8 మంది అత్తమ్మలు కలిసి మా తాతయ్యని మొక్కిర్రు, అంటే వాళ్ళ డాడీని. ఆ వీడియో మినీ స్టార్ ఎంటర్టైన్మెంట్ లో వస్తుంది, వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.